ఓం నమస్వాయ. మహంకాళి ఓంకాల పరమేశ్వరి అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి అనుగ్గురు దేవత ఎల్లమ్మ తల్లి. పరాభావనామ సంవత్సర ఆషాఢ మాసం అనగా జూలై, భగవంతుడు సంకల్ప బలంతో ముఖ్యంగా వృషభ రాశి గురించి. వృషభ రాశి అనేది దైవ బలంతో కూడుకున్న వాసుదేవుడు లాంటివాడు. అయితే ఈ వృషభ రాశిలో ముఖ్యంగా భగవంతుడు మనకి ఒక సంపూర్ణమైన ఒక ప్రయత్నాన్ని మనకి సమకూరుస్తాడు. దాన్ని ఏంటంటే ఏకాగ్రతతోనే దాన్ని మనం దివ్య దృష్టితో కాకుండా ఏకాగ్రతతో మనం చేయాలి. ఆ ఏకాగ్రత అనేది మనిషికి ఎక్కువగా ఇంపార్టెంట్. అయితే ఈ వృషభ రాశి గల వాళ్ళల్లో కొద్ది రోజులుగా కుటుంబ సమస్యలతో కూడుకొని కొన్ని బాధలు, కొన్ని లేనిపోయిన చికాకులతో వాళ్ళ మనసుని మానసికంగా నలిగిపోయేలాగా చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ఒక సంకల్ప బలం కంటే ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క వృషభ రాశులలో యువతకి మనశ్శాంతి లేదు. జనాలు కొంతమంది ధనం ఉంది కదా అని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంటారు. ఈ రాశి గల వాళ్ళు ధనం ఒక్కటే కాదు, మనిషికి బంధుత్వం అయిన వాళ్ళు, దైవ సపోర్టు ఇవన్నీ ఉంటేనే భగవంతుడికి ఆ ఒక్క రాశి బల్ల వాళ్ళకి మంచి ఆకర్షణ సంకల్పించే ఒక దైవ బలంతో కూడుకున్న ఆ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఏకాగ్రతని పెంచేంత అవకాశం ఆ దైవ సృష్టికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాశి గల వాళ్ళలో కొంతమంది డబ్బు పరంగా మానసికంగా నలిగిపోవడానికి కారణము వాళ్ళు చేసుకునే చిన్న చిన్న కర్మలు కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసుకునే చిన్న తప్పితాలు ఉంటాయి. వాటి వల్ల కూడా వాళ్ళు మానసికంగా నలిగిపోయే అవకాశాలు ఉంటాయి. గత జన్మల కంటే ఈ జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్య సంకల్ప బలం ఏదైనా ఉందిరా అంటే వాళ్ళు ఏదైనా సరే అనుకున్న పనిని సాధించాలని ఒక పట్టుదల ఈ వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి ధనధాన్యము, ఏ పన్నైనా చేసి అవలేలుగా చేసే ఒక ధైర్య బలము, గుణబలము, తర్వాత వీళ్ళకి ఏ కార్యాన్నైనా దగ్గరికి వెళ్ళి ఇది నా వల్ల అవుతుందని ఒక మనోధైర్యాన్ని కల్పించేంత బలం ఈ ఒక్క నెలలో వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది. కానీ వీళ్ళు వ్యాపారస్తులైతే అది చిన్నపాటి వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తుల దాకా వీళ్ళకి సంపాదించే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఎంత సంపాదించినా నిలకడ ఉంటుందిలే. కారణము వీళ్ళు కుటుంబ సంకల్పంతో కలుగుతున్న సమస్యలే కాదు, జనాల కన్ను కూడా వీళ్ళ వ్యాపారాల మీద పడిపోయి అభివృద్ధిలోకి రాకుండా మానసికంగా నలిగిపోతుంటారు. కనుదిష్టి అనేది సాధారణమైంది కాదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిన రోజులు ఉన్నాయి. ఏ కార్యం చేయాలన్నా మనిషి దిష్టి తగిలినా కూడా వ్యాపారంలో, అధికారంలో ముందుకు రాలేరు. ఈ మధ్య కాలంలో వ్యాపారంలో కూడా చాలా వరకు లాసులు వస్తుంటాయి. సంపాదించాలనే ఒక ఆలోచనే తప్ప దాన్ని ఏ విధంగా దాన్ని నేను మిగలబెట్టుకోవాలనే ఆలోచనలు తక్కువగా ఉంటాయి. దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవకాశాలు కూడా కొన్ని వస్తాయి, కానీ దాన్ని నిలబెట్టుకోలేరు. కారణము ఈ యొక్క దిష్టి ప్రభావం. అదేవిధంగా ఈ వ్యాపారాల మీద కూడా చెడు ప్రయోగాలు కూడా కొంతమంది జరిపిస్తుంటారు. మనకంటే బాగున్నాడే, మనకంటే వెనకున్నాడు, ముందుగా పోతున్నాడు, సంపాదిస్తున్నాడు, అన్నిటికీ వాడు వెనకబడి ఉన్నవాడే ముందుకు రావట్లేదనే ఒక ఆలోచనతో మనిషి ఎదుగుదలని ఆపేస్తాడు. తర్వాత ఇక కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకుండా పోవడము, పిల్లల చదువులు ఎందు ఇబ్బంది కలగడము, ధనధాన్యంలో కూడా కొన్ని లోటుపాటులు కలగడము, ఈ విధంగా ఉంటాయి. ఇదే కాకుండా వీళ్ళకి పర్సనల్ గా కోర్టు సమస్యలు, అది వ్యాపారంలో కావచ్చు, లేకుంటే ఆస్తి గొడవల్లో కావచ్చు, ఏదైనా సరే భార్య భర్తల సమస్యలే కావచ్చు, కొన్ని కోర్టు సమస్యలు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి ఒక మంచి దారి దొరికే అవకాశం కూడా ఉంటుంది. దేనికైనా సరే నిదానంతో ఆలోచించాలి. అమృతం ఆలస్యం, చాలా వరకు మనకి ఆలస్యం అయినా కూడా అమృతం అనేది మనకి సంపూర్ణంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చెడుని మనసులో పెట్టుకొని మంచి గురించి మీరు ఎంత పోరాడినా మాత్రం జరగదు. రెండోది, వీళ్ళకి కొంతమందికి కళ్యాణాలు కావు, అవి కొన్ని
దోష బలాల్లో వచ్చే ఉంటాయి, గ్రహ దోషాల్లో ఉంటాయి, శనిగ్రహాల్లో ఉంటాయి. తర్వాత వీళ్ళకి బయట కొంచెం కొన్ని చెడు ప్రభావాల నుంచి కూడా కళ్యాణ బలాలు కాకుండా పోతాయి. కళ్యాణం వాళ్ళే అయిన వాళ్ళైతే సంతాన బలాలు కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు కళ్యాణం అయిన తర్వాత ఈ ఆరు మగలు కలిసి కుటుంబ సంకల్పంలో మంచి ధైర్యవంతంగా నిలబడిపోయి మంచి బతుకు తెరువు జాబ్ ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అది స్త్రీలోను పురుషుల్లోను కలిగే అవకాశం ఉంది, కంపల్సరిగా కలుగుతుంది. రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి మంచి భవిష్యత్తు అనేది వృషభ రాశి వాళ్ళకి ఉంది. ఒక స్థానాన్ని కట్టుకునే ఒక ప్రయత్నం ఉంటుంది. అంటే అది గూడు ఎప్పటి నుంచో కట్టాలి, నిలమించుకోవాలనే ఆలోచనలు చాలా రోజుల కాంచి సంవత్సరాలుగా తరబడి ఉంటుంది. అది ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి గడియలు ఉంటాయి. అదేవిధంగా ధనాన్ని మీరు ఎవరికైనా ఇచ్చినా తిరిగి అవకాశానికి రాకోకుండా ఉన్న పేర ధనం కూడా ఈ సంవత్సరంలో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మంచి కార్యక్రమాలు మీరు ఏ పని అయినా చేయొచ్చు. రెండోది వచ్చేసి వాహన బలాలు తీయొచ్చు, కానీ నలుపు వాహనం అనేది మీ వృషభ రాశి వాళ్ళు తీయకూడదు. తర్వాత రెడ్ కానీ బ్లాక్ వైట్ తీసుకోవచ్చు, బ్లాక్ వద్దు, వైట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు రాశి బలాల్లో మీరు ఏ కార్యక్రమాన్ని ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నారో ఆ దైవానికి పుష్పాలతో మీరు ఇంట్లోనే కూర్చొని ఒక 10 నిమిషాల దైవ ప్రయత్నాన్ని మీరు మనసులో తలుచుకుంటే ఈ వృషభ రాశి కల్ల వారికి ఆ వాసుదేవుడి సంకల్ప బలం అనేది మీకు కంపల్సరిగా ఉంటుంది. ఈ మానవాళికి ముఖ్యంగా కావాల్సింది జననం, గణనం, మరణం. ఈ 3 ప్రతి రాశిలోనూ ఉంటాయి. కానీ ఈ రాశిలో మాత్రానికి ఎదురుగంటాలను కూడా తప్పించుకునే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. నందీశ్వరుడిని పూజించాలి అంటే ఈశ్వరుడు భగవాన్ సంకల్ప బలంతో కూడుకున్న వాసుదేవుడిని పూజించినట్టుగైతే మీకు కంపల్సరిగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మీ కష్టాలు తొలగిపోయి మంచి భవిష్యత్తులో మీరు ముందుకెళ్ళి మీరు అనుకున్నది సాధించేసి సంపాదనలో కానీ, కుటుంబంలో కానీ, ఐక్యతా బలంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ, వ్యవసాయాల్లో కానీ, లేకుంటే ఎటువంటి మీకు కుటుంబ బలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు మంచి భవిష్యత్తు, మంచి మార్గము, మంచి సలహాలు, సూచనలు మీకు అందజేస్తాను. సర్వేజన సుఖనో భవంతు. అష్టైశ్వర్య మనో సిద్ధి ప్రాప్తిరస్తు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇష్పచూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుడు చూసే దృష్టి, నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది. రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు.
నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులు ఎంత. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దిష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గరు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్కులు పెడతారు, అరికాలికి పెడతారు దిష్టి గురించి. ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దిష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసినా ఆ దిష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతారు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంత ఉందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించేవాళ్ళు ఉంటారు. నరదిష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికీ తీసేయొద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి సూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదిష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు కొంతమంది. జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదిష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదిష్టి కానీ, బిజినెస్ లో నరదిష్టి కానీ, కుటుంబంలో నరదిష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదిష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.